దయచేయము తండ్రి. నీకు స్తోత్రము. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుగుడి దొరుకును, తట్టుడి తీయబడునని చెప్పారు దేవా. అయా అడుగుచున్నామయ్యా, అయ్యా దేహి అని అడుగుచున్నామైనా సహాయం చేయి. ఉద్యోగ విషయంలోనైనా మీరు పిల్లలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మన భర్త కష్టార్జితంలోనైనా 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా 1000 గంటలుగా ఇచ్చి ఎన్నో మాకు తెలియని మర్మాలను తెలియచేసిన గొప్ప దేవ, నీకు స్తోత్రములైనా, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి కూటాలు ఇంకా ఎన్నో కుటుంబాల్లో పెట్టుకొని నైనా మా ఊరు బాగుపడి కృపను దయచేయండి నైనా. అవును తండ్రి, సహాయం చేయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నైనా 90 కుటుంబాలు ఉంటే ప్రభువా, 40 మందిని ప్రార్థనలో పాల్గొనాలని ఫాదర్ అంటున్నాడు ప్రభువా. నైనా ఒక్కొక్కరిని పిలిపించండి ప్రభువా, ఒక్కొక్కరింట్లో ప్రార్థన చేయించండి. ఉపవాస కూడిక అలా నాడు మేడగదిలో పెంటకొస్తే ఆయన ప్రార్థన చేసేటప్పుడు నైనా